హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అండ్ స్కీమ్ సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు డ్యూటీ రీజన్ చేసిన తర్వాత మనకు ఒక 4-5 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అంటే ఏమిటి, స్కీమ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అనేది చాలామందికి తెలీదు. సో అక్కడ కొంచెం సందేహపడుతుంటారు. సో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికోసం మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము. సో యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీరు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పిఎఫ్ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత చూడండి, పెన్షన్ విత్డ్రా చేయాలన్నా, స్కీమ్ సర్టిఫికేట్ విత్డ్రా చేయాలన్నా మనకు నామినేషన్ అనేది పూర్తి చేయాలి. ఓకే, నామినేషన్ పూర్తి అవుతేనే నెక్స్ట్ మీకు ఈ ఆప్షన్స్ అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో మనము ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేయాలి. ఓకే, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు మొదటి ఆప్షన్ ఏం కనిపిస్తుంది, ఫామ్ 31/1910C అని కనిపిస్తుంది. సో దీనిపైన నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొదట మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ వెరిఫై కనిపిస్తుంది కదా, సో ఈ వెరిఫై పైన క్లిక్ చేయాలి. అలానే ఇక్కడ మీ యొక్క పాన్ నంబరు, తర్వాత మీ యొక్క ఐఎఫ్సి కోడ్ నెంబరు, మీ బ్యాంకు వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు మీరు లాస్ట్ ఏ కంపెనీలో అయితే డ్యూటీ చేశారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కనిపిస్తుంది. అలానే ఏ కారణం చేత మీకు రీజన్ ఆఫ్ లీవింగ్ అనేది కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మీకు ఈ ఫామ్ 10C కానీ పెన్షన్ విత్డ్రాల్ స్కీమ్ సర్టిఫికేట్ కానీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత కింద మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది, ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. మొబైల్ నెంబరు, యూఏఎన్ నెంబరు, మెంబర్ నేము, అలానే పాన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు లాస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏమేమి గమనిస్తున్నాము, మొదట ఆప్షన్ చూసారంటే ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకేంటి, మీ అకౌంట్లో ఉన్నటువంటి పిఎఫ్ని మాత్రమే మనము అప్లై చేయగలం. అది ఎంప్లాయీ షేరు మరియు ఎంప్లాయర్ షేరు, ఇవి రెండు కూడా మనము ఫామ్ 19 ద్వారా విత్డ్రా చేయొచ్చు. ఓకే, దీంతో మనకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అనే ఉంది, అలానే స్కీమ్ సర్టిఫికేట్ 10C అనే ఉంది. ఈ రెండు చోట్ల కూడా మనకు 10C అనే ఉంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అని అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటనేది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. సో మొదట మీరు గమనించండి, ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ 10C అని ఉంది. సో ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అంటే మీ అకౌంట్లో ఉన్నటువంటి ఎంతైతే పెన్షన్ ఉందో, ఓకేనా, మీరు మీ యొక్క పాస్బుక్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది కాంట్రిబ్యూషన్స్లో లాస్ట్ ఆప్షన్ మీకు పెన్షన్ షేర్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C అని క్లిక్ చేసినట్లయితే ఆ పెన్షన్ షేర్లో ఉన్నటువంటి అమౌంట్ని మీరు విత్డ్రా చేయగలరు. కానీ దానికి కూడా కొన్ని నియమాలు మనకు ఉన్నాయి. ఈ పెన్షన్ విత్డ్రా చేయాలంటే మీరు ఒక కంపెనీలో 6 మంత్స్ మినిమంగా డ్యూటీ అయితే చేయాలి. 6 మంత్స్ చేస్తే మీరు ఈ పెన్షన్ని విత్డ్రా చేసుకుంటారు. వన్ టైం సెటిల్మెంట్ అంటే అక్కడ ఎంతైతే పిఎఫ్ ఉందో అంత పెన్షను మీ బ్యాంక్లోకి ఒకేసారి అనేది రావడం జరుగుతుంది. మినిమం 6 మంత్స్ చేస్తే 6 మంత్స్ నుండి ఎంతవరకు 9.5 ఇయర్స్, 9 సంవత్సరాల 5 నెలల మధ్యలో మీరు ఉద్యోగం చేసి రీజన్ చేసినట్లయితే ఎంతైతే మీకు పెన్షన్ అక్కడ ఉంటుందో పాస్బుక్లో అంత పెన్షన్ని మీరు ఒకేసారి విత్డ్రా చేసుకోగలరు, మీ బ్యాంక్లోకి అనేది వస్తుంది. అలా కాకుండా మీ యొక్క సర్వీసు
9.5 ఇయర్స్ నుండి ముందుకెళ్ళింది అంటే ఒక 10 ఇయర్స్ అయింది అనుకుందాం. సో 10 ఇయర్స్ మీ యొక్క సర్వీస్ అయ్యింది అంటే అప్పుడు ఏంటి, ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు మీరు ఈ పెన్షన్ని విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అనేది ఉండదు. ఓకేనా. మరి ఎలా మరి ఆ పెన్షన్ విత్డ్రా చేసుకోవడము అంటే ఇక్కడ మీరు చూడండి, కింద మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుందని చెప్పాం కదా, స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఒక ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ స్కీమ్ సర్టిఫికేట్ ఎప్పుడు అప్లై చేస్తారు, 9.5 ఇయర్స్ సర్వీస్ దాటిన తర్వాత. ఓకేనా. మీరు అప్పుడు ఏం చేయాలి, ఈ స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి మీకు ఎంతైతే పెన్షన్ అమౌంట్ ఉన్నాయో అంతా మీ బ్యాంకులోకి ఇక రావు, అది పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి మీరు స్కీమ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు డ్యూటీ రిజైన్ చేసిన తర్వాత ఫామ్ 19 అప్లై చేస్తారు కదా, దాంతోపాటు మీ యొక్క సర్వీస్ 10 ఇయర్స్ ఎబోవ్ ఉందనుకోండి, లేదా 10 ఇయర్స్ ఉంది, అప్పుడు మీరు స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని ఉంచుకోవాలి మీ దగ్గర. సో దాని వల్ల మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి స్కీమ్ సర్టిఫికేటు అంటే, మీరు ఎప్పుడైతే పెన్షన్ అప్లై చేయాలనుకుంటున్నారు 55 ఇయర్స్ లేదంటే 58 ఇయర్స్ తర్వాత, ఓకేనా, పెన్షన్ అప్లై చేయాలన్నప్పుడు మీకు పెన్షన్ కాలంలోన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మనకు కింద చూసారంటే మంత్లీ పెన్షన్ 10D అని ఉంది కదా, ఒకసారి ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను. సో వీరికైతే మంత్లీ పెన్షన్ 10D అనేది ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అవుతే మీకు ఇక్కడ కింద చూపించేవాడిని, మొదటి ఆప్షనే మీకు స్కీమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. వీరికి ఇంకా నామినేషన్ అనేది ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్స్ ఏమి ఇక్కడ రావడము లేదు. ఓకే. ఈ పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మీరు 58 ఇయర్స్ వచ్చిన తర్వాత పెన్షన్ అప్లై చేస్తారు కదా, అప్పుడు ఈపీఎఫ్ నుండి ప్రతి నెల కొంత మొత్తంలో పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది మీ సర్వీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజుకి మనకు సుమారు మినిమం పెన్షన్ అనేది 1000 రూపాయలు ఉంది. భవిష్యత్తులో అది పెరగవచ్చు, ఇంకెలాగైనా ఉండొచ్చు, అది చెప్పలేం. ఇంకా దానివల్ల అంటే పెన్షన్ అనేది చాలా అది దాంతో ఎప్పటి నుంచి ఇంకా గొడవలు జరుగుతున్నాయి, ర్యాలీలు ఇవి జరుగుతున్నాయి, అది వేరే విషయం. సో ప్రస్తుతం అయితే 1000 రూపాయలు మినిమం పెన్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అంటే ఏమిటి, స్కీమ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. కొందరు ఏం చేస్తారంటే 5 ఇయర్స్ డ్యూటీ చేసిన తర్వాత కూడా స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈపీఎఫ్ఓ వారు రిజెక్ట్ చేస్తారు, దీన్ని స్కీమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ సర్వీసు 5 ఇయర్సే ఉంది కాబట్టి మీరు ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అప్లై చేసుకోండి అని రిజెక్ట్ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నేను గుంటూరు పిఎఫ్ ఆఫీస్లో చూసా, ఒక పర్సన్ 3 ఇయర్స్ డ్యూటీ చేశాడు, అయినా కూడా వారు పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఈపీఎఫ్ఓ వారికి స్కీమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. కానీ అది కరెక్ట్ కాదు, అప్లై చేయడం తప్పు, పిఎఫ్ వాళ్ళు ఇష్యూ చేయడం కూడా తప్పు. 10 ఇయర్స్ సర్వీస్ ఉంటేనే స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి. ఓకేనా. అంతకంటే తక్కువ సర్వీస్ ఉంటే మీరు ఓన్లీ పెన్షన్ అప్లై చేసుకొని ఒకేసారి మీ పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి ఎంతైతే పెన్షన్ ఉంటుందో అంత పెన్షన్ని మీ బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇది పెన్షన్ విత్డ్రాలు స్కీమ్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మీ 58 ఇయర్స్ వచ్చిన తర్వాత మంత్లీ పెన్షన్ 10D అనేది అప్లై చేస్తారు, అది సపరేటు. ఓకే. దాని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వీడియో చూడొచ్చు. ఓకే. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.